నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ గురువారం విడుదల చేశారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు నామినేషన్ల స్వీకరణ సందర్భంగా రిటర్నింగ్ కార్యాలయాల వద్ద పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత పాల్గొన్నారు మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రేమ ఆప్యాయతల నడుమ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 16వ డివిజన్ అగ్రహారం రైల్వే గేట్ పోతురాజు పాలెం నుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బాలినేని రాక సందర్భంగా స్థానిక నాయకులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు ఈ డివిజన్లో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరిగిందని ప్రజలకు తెలిపారు ఈ డివిజన్ కి ఆనుకొని 13,000 పైచిలుకు ఇళ్ల పట్టాలను అందించామని త్వరలో అక్కడ ఒక నగరాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు ఇళ్ల స్థలం అందిస్తామని ఇల్లు కూడా కట్టి చూపిస్తామని ప్రజలకు వివరించారు డివిజన్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారి ఆర్థిక బతుకుల్లో వెలుగులు నింపాయని మళ్లీ సంక్షేమ రాజ్యం రావాలంటే మళ్లీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ స్థానిక నాయకులు కృష్ణారెడ్డి అడపాల రాము రామ్మోహన్ రోసయ్య సురేష్ వంశీ నాగరాజు శివ చక్రవర్తి చెన్నకేశవులు శివ వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు కసుకుర్తి ఆదన్న సురేష్ నాయుడు లీలాకుమారి మరియమ్మ బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు కాదమ్మా అందరూ వేపియాలా
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా తాను పోటీ చేసేందుకు నామినేషన్ వేయడం జరిగిందని మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ కు తన నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మాగుంట కుటుంబం ఎప్పటి నుండో ప్రజాసేవలో ఉందన్నారు. మరింత సేవ చేసేందుకు తెలుగుదేశం పార్టీలో అవకాశం రావడం జరిగిందని, జిల్లా ప్రజలందరూ తనను ఆశీర్వదించాలన్నారు. నాతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న శాసన సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాగుంట కుటుంబ తరఫున కోరుతున్నామన్నారు. నామినేషన్ కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, ఐనాబద్దిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లోక్సభ జరిగి 18వ లోక్సభకి మాగుంట శ్రీనివాసులరెడ్డి నేను తెలుగుదేశం పార్టీ ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేసి వచ్చాను. నేను ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మాగుంట కుటుంబం గురించి 33 సంవత్సరాలుగా చేసిన సేవలు అనేది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఈ అవకాశం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి మరలా నామినేషన్ ఫైల్ చేయటము, ఈ ప్రజల ఆశీస్సుల కొరకు మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటుంది. ఇంకా సేవ చేయాలని మా కుటుంబంలో కూడా మా తనయుడు రాఘవరెడ్డి, ఇంకా అందరూ కూడా ఎవరైనా కూడా మాగుంట రాఘవరెడ్డి అందరూ కూడా ప్రజాసేవలోనే మాగుంట కుటుంబం ఉండాలి. అందులో ఒంగోలులోనే కూడా పూర్తిగా ప్రజాసేవలో ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి దయచేసి ఒంగోలు ఓటర్ మహాశైలు, పార్లమెంటు ఓటర్ మహాశైలందరికీ ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నేను పార్లమెంటుకి కూడా పోటీ చేస్తున్నాను. నేను అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీకి దామచర్ల జనార్దన్ గారు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరికీ గెలిపించేది మీరు ఆశీర్వదించి 2 ఓట్లు సైకిల్ పైన వేసి మా ఇద్దరిని అత్యధిక శాతంతో 7 నియోజకవర్గాల్లో ఉన్న వారందరూ కూడా ఇంకా ఉన్నారు. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అనేది ఒంగోలు కాబట్టి నేను ఒంగోలులోనే ఫైల్ చేయాల్సి ఉంది. 7 అభ్యర్థుల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అందరినీ కూడా అత్యధిక శాతంతో కూడా మీరు గెలిపించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ప్రజాసేవ చేసుకునే దానికి అవకాశం కల్పించవలసిందిగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫారం 1 ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలతో ఉదయం 11 గంటలలోపు జారీ చేస్తారని కలెక్టర్ తెలిపారు. నిర్దేశించిన కార్యాలయాల్లో ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారన్నారు. అభ్యర్థులు నామినేషన్తో పాటు అఫిడవిట్ను సక్రమంగా సమర్పించాలన్నారు. పార్లమెంట్కి పోటీ చేసే జనరల్ అభ్యర్థులు నామినేషన్తో పాటు 25,000 రూపాయలు, అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే జనరల్ అభ్యర్థులు నామినేషన్తో పాటుగా 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. 21వ తేదీన పబ్లిక్ హాలిడే కావడంతో నామినేషన్లు స్వీకరించబడవని తెలిపారు. నామినేషన్లు దాఖలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు వీడియోగ్రఫీతో ఏర్పాటు చేపట్టామన్నారు. 18 నుండి 25వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ జరగనుంది. 26న స్క్రూటినీ జరుగుతుందని, 29వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ 18 ఏప్రిల్ ఇవాళ నుంచి మనం నోటిఫికేషన్స్ ప్రకటనలో తీసుకురావడం జరుగుతుంది. 18 నుంచి 25 వరకు ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఎవరెవరు క్యాండిడేట్స్గా పాల్గొనడానికి ఉన్నారో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో కానీ ఉన్న అభ్యర్థులు వాళ్ళు నామినేషన్ పేపర్స్ ఈ స్థానికంగా ఉంటున్న ఆర్ఓస్ ఆఫీస్లో డెసిగ్నేటెడ్ లొకేషన్స్లో మార్నింగ్ 11 నుండి ఆఫ్టర్నూన్ 3 గంటల వరకు వాళ్ళకున్న నామినేషన్ పేపర్స్ అలాంగ్ విత్ ఆల్ అనెక్సర్స్ అండ్ ఫామ్ 26 అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫిలప్ చేసేసి అది ఆర్ఓస్కి జమ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ఫామ్ 1 ప్రకటన ఇవాళ నుంచి మొదలవుతుంది. దీనికి కావాల్సిన స్టేట్ లెవెల్లో గజెట్ నోటిఫికేషన్స్ కూడా ఇవాళ రావడం జరిగింది ఫర్ బోత్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ యాజ్ వెల్ as ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా గవర్నమెంట్ హెస్ ఇష్యూడ్ గజెట్ నోటిఫికేషన్. అండ్ ఇవాళ మార్నింగ్ 11 నుండి మనం ఈ నామినేషన్స్ పేపర్స్ తీసుకోవడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్ ఇస్ డెసిగ్నేటెడ్ as ఆర్ఓస్ ఆఫీస్ అండ్ దానికి కావాల్సిన బేసిక్ సెక్యూరిటీ చర్యలు కూడా 100 మీటర్ పెరిమీటర్ మార్క్ చేయడం జరిగింది. అండ్ ఆ 100 మీటర్ పెరిమీటర్ తర్వాత ఓన్లీ 3 వెహికల్స్ మ్యాక్సిమం ఆర్ 1+5 మెంబర్స్ 1+4 మెంబర్స్ టోటల్గా 5 ఈ ఆర్ఓ ఛాంబర్కి వచ్చేసి వాళ్ళకున్న నామినేషన్స్ జమ చేయడానికి ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ నోటిఫికేషన్స్ చెప్పడం ఏమంటే ఈ నామినేషన్ ప్రక్రియ 25 వరకు అయిన తర్వాత 26వ రోజు దట్ ఈస్ ఫ్రైడే ఈ కలెక్టరేట్ ఆఫీస్లో ఫర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఈ స్క్రూటినీ విల్ బి కండక్టెడ్ అండ్ అక్కడ నుంచి 29th వరకు ఈ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ డే ఫర్ విత్డ్రాయింగ్ ఆఫ్ నామినేషన్స్ 29గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 13 మే ఈ పోల్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని ఈ ప్రకటన మూలంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ప్రకారము ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారము మార్నింగ్ 7 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు ఈ పోల్ ప్రాసెస్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ మన ప్రకాశం జిల్లాలో 2183 పోలింగ్ స్టేషన్స్లో ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు ఈ నామినేషన్స్ ప్రక్రియకు రావడానికి ముందు ఫ్రెష్గా ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ గురించి ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ సొంత సోల్గా కానీ ఆర్ జాయింట్ అకౌంట్ కానీ అలాంగ్ విత్ ఎలక్షన్ ఏజెంట్ వాళ్ళు ఓపెన్ చేసేసుకొని లాస్ట్ 3 months ముందు తీసుకున్న ఒక ఫోటోగ్రాఫ్ కూడా దీంతో పాటు అటాచ్ చేసేసి వాళ్ళకి జమ చేయడం జరగాలి. దాని తర్వాత ఈ నామినేషన్ ప్రక్రియలో కావాల్సిన ప్రతి ఒక్క పేపర్సు అండ్ దానికి కావాల్సిన అన్ని అనెక్షర్స్ అండ్ చెక్ లిస్ట్ అన్నీ కూడా ఆర్ఓ ఆఫీస్లో అన్నీ కూడా సిద్ధంగా పెట్టడం జరిగింది. సో ఈ ఆర్ఓ ఛాంబర్లో మీకు ఈ నామినేషన్ ప్రక్రియకి కావాల్సిన అన్ని
ఫెసిలిటేషన్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న క్లరికల్ మిస్టేక్స్ వలన ఆర్ చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్స్ వలన ఈ నామినేషన్స్ పేపర్స్ రిజెక్ట్ చేయడం కుదరదు. దానివల్ల ఆ నామినేషన్ ప్రక్రియలను ఏదైనా ఇష్యూస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఆ అభ్యర్థులు అక్కడ కరెక్ట్ చేసేసి ఇవ్వడానికి కూడా ఆ టీం హెల్ప్ చేస్తారని కూడా దీని ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ అఫిడవిట్ కావాల్సిన స్టాంప్ పేపర్స్కి ఉంటున్న మినిమం డినామినేషన్స్ 10 రూపాయలు ఉండాలి. 10 రూపాయల కంటే ఎక్కువ ఉంటున్న స్టాంప్ పేపర్స్ వాళ్ళు తెచ్చుకోవచ్చు. సపోజ్ ఫిజికల్ స్టాంప్ పేపర్స్ దొరకకపోతే ఈ స్టాంప్ పేపర్స్ కూడా పే చేసేసి దాని ద్వారా కూడా ఈ నామినేషన్స్ ప్రక్రియ చేయవచ్చు. ఇది పొలిటికల్ పార్టీస్ ఆర్ ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పిన ఇంపార్టెంట్ సమాచారం అది. ముఖ్యంగా ఎవరెవరు ఆర్ఓస్ దగ్గర నామినేషన్ సబ్మిట్ చేసినప్పుడు కొన్ని లిస్ట్ ఆఫ్ డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎలక్షన్ కమిషన్ మనకు సర్క్యులేట్ చేసిన ఒక లిస్ట్ ఉంటుంది. దాని ద్వారా కూడా అది చూసుకొని ఎవరెవరు క్యాండిడేట్స్ డిస్క్వాలిఫైడ్ మెంబర్స్ రాకుండా అప్పటికే జమ చేసినప్పుడే వాళ్ళకి ఇది ఇంటిమేషన్స్ ఇవ్వడం కూడా జరగాలి. బట్ దీనికి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్ చూస్తే మినిమం 25 years పూర్తి అయి ఉండాలి ఫర్ ఈ క్యాండిడేట్స్ హు ఆర్ కంటెస్టింగ్. అండ్ వాళ్ళు ఈ డేట్ ఆఫ్ స్క్రూట్నీ రోజుకి 25 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఇది దీని తర్వాత ఈ ఎప్పుడెప్పుడు ఈ నామినేషన్స్ సబ్మిట్ చేస్తున్నారో ఒక ఓత్ ఆర్ అఫర్మేషన్స్ వాళ్ళు ఆర్ఓ ముందు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని ఓత్ చేసిన తర్వాత దానికి కావాల్సిన సర్టిఫికేట్ కూడా ఆర్ఓస్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తప్పకుండా మీరు తిరిగి తీసుకోవడం జరగాలి. దెన్ ఎవరెవరు ఎనీ SC STs కింద మెంబర్స్ని క్లెయిమ్ చేసేసి మీరు నామినేషన్స్ జమ చేస్తున్నారు, అప్పుడు మీకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ నామినేషన్స్ పేపర్స్ కూడా దాంతోపాటు మీరు జమ చేయడం జరగాలి. అండ్ ముఖ్యమైన డిస్క్వాలిఫికేషన్స్ మనం కాన్స్టిట్యూషన్స్ చెప్పినదిలో ద క్యాండిడేట్ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని ఒక ముఖ్యమైన క్రైటీరియా చెప్తుంది. సెకండ్, పర్సన్ షుడ్ నాట్ మస్ట్ నాట్ బి ఎ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అండ్ సో డిక్లేర్డ్ బై కాంపిటెంట్ కోర్ట్. ఈ అన్సౌండ్ మైండ్ అని చెప్పిన విషయాలు ఓన్లీ ఒక కాంపిటెంట్ కోర్టు డిక్లేర్ చేసిన అభ్యర్థులకి ఈ డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది. ఇది కాకుండా హీ షుడ్ నాట్ బి ఆర్ హీ ఆర్ షీ షుడ్ నాట్ బి అండ్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అని ఒక ముఖ్యమైన క్రైటీరియా చెప్తుంది. దెన్ ఎవరు కూడా ఇంకా ఒక అదర్ విదేశ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ డిస్క్వాలిఫికేషన్ క్రైటీరియాలో దాంట్లో వర్తిస్తుంది. ఈ ప్రక్రియలో మీకు ఎనీ అభ్యర్థులకి కానీ ఆర్ వాళ్ళకున్న ఏజెంట్స్కి కానీ ఏదైనా సహకారం కావాలంటే ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాము ఆర్ఓస్ ఆఫీస్లో. అది దాదాపుగా ఒక 15-20 క్యాండిడేట్స్ అది వాడడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చేసి అక్కడ నామినేషన్ పేపర్ తెచ్చుకొని ఎట్లాంటి విషయాలు ఎట్లా ఫిల్అప్ చేయాలి, టైమింగ్, దీని గురించి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి వెళ్ళడం జరిగింది. సో ఈ ముఖ్యమైన ఈ పర్టికులర్ సమాచారాలు అన్నీ కూడా ఆల్ ప్రెస్ అండ్ మీడియాకి కూడా ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేశారు, దానికి కావాల్సిన అఫిడవిట్స్ ఏమున్నాయి, ఆర్ ఎనీ కౌంటర్ అఫిడవిట్స్ అగేన్స్ట్ ద క్యాండిడేట్స్ ఎవరు జమ చేసి ఉంటే కూడా అది అన్నీ కూడా ఆర్ఓ ఆఫీస్కి బయటకు ఉంటున్న నోటీస్ బోర్డులో ప్రతిరోజు 3 o'clock తర్వాత పెట్టడం జరుగుతుంది. సో దానివల్ల ప్రజలు కానీ ఆర్ ఎనీ అదర్ పర్సన్స్ దీనికి కూడా సమాచారం కావాలంటే అది తీసుకొని చూడవచ్చు. ఇది మాత్రం కాకుండా ప్రతిరోజు ఈ స్కాన్ చేసేసి ఈ నామినేషన్ పేపర్స్ ప్లస్ అఫిడవిట్స్ కూడా సువిధా పోర్టల్లో పెట్టడం జరుగుతుంది. దట్ విల్ బి ఆల్సో ఎగ్జిబిటెడ్ టు ఆల్ ద పబ్లిక్, జనరల్ పబ్లిక్. ఎవరైనా కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని అది చదివి ఈ అభ్యర్థుల గురించిన సమాచారాలు మీరు తీసుకోవచ్చు. సో ఇట్స్ అ పబ్లిక్ డాక్యుమెంట్. దానికి ఉంటున్న సేమ్ ప్రక్రియలో ఈ 3 గంటల నుంచి మార్నింగ్ 11 o'clock నుంచి 3 o'clock వరకు ఉంటున్న విండోలో ఈ అఫిడవిట్ కానీ ఆర్ కౌంటర్ అఫిడవిట్ కానీ ఎవరు కావాలంటే ఆర్ఓ ఆఫీసెస్కి వెళ్ళి జమ చేయడానికి అక్కడ ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి ఉన్న ప్రతిరోజు జరుగుతున్న రిపోర్ట్స్ కూడా ఖచ్చితంగా మీడియా సెల్ ద్వారా ఎంతమంది అభ్యర్థులు సబ్మిట్ చేశారు, ఎన్ని అఫిడవిట్ కానీ కౌంటర్ అఫిడవిట్ తీసుకోవడం జరుగుతున్న పూర్తి సమాచారం కూడా మీడియా సెల్ ద్వారా అన్ని మీడియా హౌసెస్కి ఇవ్వడం. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో నిషేధాజ్ఞలు విధించారు. నామినేషన్ వేసే పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులు 100 మీటర్ల దూరంలో ఉండాలన్నారు.
5 మాత్రమే వచ్చి తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద అధికారులు ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ ప్రాంతంలోని దుకాణాలను మూసివేయించారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ఉద్యోగులు 10 గంటల్లోపు మాత్రమే లోపలకు హాజరు కావాలన్నారు. మొదటి రోజు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఐడి కార్డు ఉన్న వారందరినీ లోపలకు అనుమతించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి శ్రీ సత్య న్యూస్ రిపోర్టర్ సాంబశివరావు పీటీసీ ద్వారా వివరిస్తారు. జిల్లా ఎన్నికల అధికారి ఒంగోలు పార్లమెంటుకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రంలో ఏర్పాటు చేసిన భాగంగా అభ్యర్థులందరూ నామినేషన్లు వేసేందుకు 100 మీటర్ల దూరం నుండే అక్కడ వాహనాలు ఆపుకొని అక్కడి నుంచి ప్రత్యేకంగా నడిచి వచ్చేసి అభ్యర్థులు నామినేషన్ వేయాలని చెప్పని నిబంధనలు పాటించడం జరిగింది. అందులో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం 100 మీటర్ల దూరంగా బార్కెట్లు ఏర్పాటు చేశారు. పోలీస్ యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు కలెక్టరేట్ ప్రాంతంలో పెంచేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మొదటి రోజుగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున మాగొండ శ్రీనివాసరెడ్డి గారు తన కుటుంబ సభ్యులతో వచ్చే నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసిన కలెక్టర్ గారి దగ్గరికి తమ నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్లోకి వెళ్ళడం కూడా జరిగింది. ఈరోజు మొదటి రోజు ప్రారంభం కాబట్టి కొద్దిగా నామినేషన్లు మాత్రమే జరిగినాయి. రేపటి నుంచి ఎక్కువగా వస్తారు కాబట్టి కలెక్టరేట్లోకి వచ్చే ఉద్యోగస్తులందరూ కూడా ఉదయం 10 గంటల లోపే కలెక్టరేట్లోకి రావాలని, 11 తర్వాత నుంచి 3 గంటల వరకు మొత్తం షాపులతో పాటుగా ఉద్యోగస్తులకు కూడా లోపలికి అనుమతి లేదని చెప్పి అనేది ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం ఉద్యోగస్తులు కానీ షాప్ యజమానులు కూడా అందరూ కూడా ఎన్నికల నియమ నిబంధనలను పాటించి మొత్తం ఎన్నికలకు సహకరించాలని చెప్పి అధికారులు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ భాషతో సాంబశివరావు, శ్రీ సత్య న్యూస్, ఒంగోలు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్ 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్లు రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తున్నారు. మొదటి రోజు ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మాగుంట శ్రీనివాసరెడ్డి సతీమణి గీతమ్మ నామినేషన్ దాఖలు చేయగా వారితో పాటు మాగుంట రాఘవరెడ్డి, కోడలు చందన, మాగుంట నిఖిల్ రెడ్డి, బీజేపీ నాయకులు శివారెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ షేక్ రియాజ్, ఐనాబతిన ఘనశ్యాం, ఎత్తపు కొండారెడ్డి ఉన్నారు. లోక్సభ నియోజకవర్గానికి బొడ్డు క్రాంతి కుమార్, అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఆసోది శంకర్ రెడ్డి నామినేషన్ వేశారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గిద్దలూరులో జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక అభ్యర్థిగా ఈవి సురేష్ బాబు ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కనిగిరి ఆర్ఓ కార్యాలయంలో కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ల వివరాలను రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచారు. దర్శి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ వేయడానికి చీమకుర్తి నుండి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మలను డాక్టర్ జవహర్ నర్సింగ్ హోం వద్ద డాక్టర్ జవహర్ ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవాలని వైసీపీ జెండా ఎగరవేయాలన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, చీమకుర్తి మండల వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీ ర్యాలీగా దర్శికి బయలుదేరారు. ముఖ్యమంత్రి చేయడం వల్ల 100% హామీలు నెరవేర్చిన దమ్ము ధైర్యం సత్తాన నాకు ఇచ్చిన కొద్ది మా కుటుంబాలు 20 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో నాకు రాజకీయ భిక్ష పెట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖర గారి దీవెనతో, మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారి దీవెనతో, దర్శి ప్రజల ఆశీస్సులతో ఈరోజు దర్శిలో నామినేషన్ జరిగింది.
ఈ కార్యక్రమానికి అమ్మగారు ఎంపీ అభ్యర్థి చేపిరెడ్డి భాస్కర్ గారు ఈరోజు సుమారుగా 50,000 మంది పైచిలుకతో నాతో పాటు అడుగులో వేసి మేమంతా బూచేపల్లి కుటుంబానికి సపోర్ట్ చేస్తాము. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బాగుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శకు వచ్చారంటే నిజంగా సంతోషంగా ఉంది. కొన్ని నాయకుడు అందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బలోపేస్తున్నారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని, జగన్మోహన్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్తకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, దర్శి ప్రజలందరికీ అందుబాటులో ఉండి దర్శి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్లు, ముఖ్యంగా దొనకొండ కుర్చేడు ప్రాంతంలో మన సీఎం గారు కూడా చెప్పారు మాకు, అన్న జగన్మోహన్ గారు ఆ రోజు ప్రతి చెరువుకు నీళ్లు నింపుదాము, ప్రతి ఊరికి సాగర్ నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన మాటగా చెప్పమన్నారంటే జగన్మోహన్ గారు ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది, ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసుకోవడం కోసం నాకు హామీ ఇచ్చారు. కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా బూచేపల్లిని ప్రేమించే వాళ్ళందరూ, జగన్ ప్రేమించే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మే 11 జరిగే ఎలక్షన్లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ అభ్యర్థి చేపిరెడ్డి భాస్కర్ గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుని సెలవు తీసుకున్నా. తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న నాయకులకు కనీస గౌరవం ఇవ్వకపోవడం వల్ల వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరుతున్నారని యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. నగరంలోని బాలినేని నివాసంలో మడలూరు హరిజనవాడకు చెందిన దామాతోటి కొండయ్య, దామతోటి శ్రీను, జాలయ్య, వెంకయ్య, మరో 50 మంది గ్రామ అధ్యక్షులు సామంతుల వీరారెడ్డి ఆధ్వర్యంలో బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజల్లో బలంగా ఉందని ప్రణీత్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ వస్తే చంద్రబాబు ఉన్న పథకాలు తీసివేస్తాడని, అందుకే చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మడం లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై మాడనూరు గ్రామ హరిజనవాడకు చెందిన యువకులు వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రాబోయేది జగన్ ప్రభుత్వమేనన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బలగాని శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ శెట్టి కోటేశ్వరమ్మ, గ్రామ కన్వీనర్ కొండయ్య, సుదర్శ కోటేశ్వరరావు, చెల్లాపల్లి బాలు, మిడసల రాంబాబు, యేసురత్నం, కొండయ్య, దొండపూడి శ్రీను, కన్నెదార శ్రీను తదితరులు పాల్గొన్నారు. హరిజనవాడ గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను చెప్తానే ఉన్నాను, ఇది మా గొప్పతనం కాదు, ఈ జగన్ గారు పెట్టిన పథకాల వల్లే ఈ వేవ్ లాగా వస్తుంది. పోయే కొంది వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, జగన్ గారే బాలినేని వాసనే గెలుస్తారనే ఫీలింగ్తో చాలామంది జాయిన్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ముందు చెప్తానే ఉన్నా, ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ సచివాలయ వ్యవస్థని వదులుకునే ఇంట్రెస్ట్ పబ్లిక్లో లేదు. ఎందుకంటే వాళ్ళు భయం వచ్చేసింది, ఎక్కడ మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయో, మళ్ళీ ఎక్కడ మనం ఒక నాయకులంగా తిరగాల. వాస్తవంగా ముందు చెప్తానే ఉన్నా, మాకు ఇబ్బందిగా ఉంది ఈ స్కీమ్స్ వల్ల, విలేజ్ నాయకులకు ఇబ్బంది ఉంది, కానీ ఓటర్ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటి సర్వీస్ జరుగుతుంది, నాయకుల ద్వారా ఏ పనులు అవ్వట్లా. మాకు ఇబ్బంది ఉంది కానీ ఓటర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. 100% చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మేము ఫస్ట్లో ఒక 110 అట్లా వస్తుంది అనుకున్నాం, కానీ పోయే కొంది అయితే క్లియర్గా అర్థమవుతుంది 130 సీట్లు తగ్గవు. ఇది గ్రౌండ్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి అర్థమవుతుంది. ఒక వేవ్ లాగా, అండర్ కరెంట్ లాగా జగన్ గారు రావాలి అనే ఫీలింగ్ వెళ్ళిపోతుంది ఓటర్లో. సో మీ అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, మా కోసం పని చేయండి. ఒక 30 రోజులు మేము 5 సంవత్సరాలు మీ సేవలో ఉంటాం, సేవ చేసుకుంటాం. గతంలో మన్నూరు, కొత్తపేట 15 పంచాయతీలు, మండలంలో 15 పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండే హరిజనవాళ్ళు ఏంటంటే మన్నూరు హరిజనవాడ. అట్లాంటి హరిజనవాడలో మొన్న ఇటీవల కొంతమంది స్వార్థ ప్రయోజనాలు ఆశ చూపించేసి చేయడం జరిగింది. ఈసారి అట్లా ఇల్లునోళ్ళు కూడా కాకుండా గతంలో ఒక 100-150 ఓట్ల దాకా తెలుగుదేశం పడాయి. ఆ 150 ఓట్లు కూడా పడకుండా మొత్తం హరిజనవాడ మొత్తం 1200 ఓట్లు ఉన్నాయి. ఆ మొత్తం ఓట్లు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి వచ్చేటట్టుగా, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలను ఆకర్షితులై ఈరోజు వీళ్ళందరూ చేరటం జరిగింది. మరి వాళ్ళందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ రేపు
బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయానికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విజయానికి వీరందరూ కూడా కృషి చేసి వారి విజయానికి మన గౌరవ శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు జగన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి మేమందరం తెలుగుదేశం పార్టీలో విసిగిపోయాము. మన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్ల మేము పొందిన లబ్ధికి గుర్తుగా మీ పార్టీలోకి మేము వస్తామని మా మీద ప్రెజర్ చేసి ఈరోజు 70 మంది కార్యకర్తలు హర్జనవాడలో ఇంకేమీ మిగలకుండా మొత్తం వచ్చి మన పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ కాలేజీగా దీనికి వచ్చిన కార్యకర్తలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పార్టీలో కష్టపడి పనిచేయండి. రేపు వచ్చేది మా గవర్నమెంటే. వచ్చిన తర్వాత వాసన మంచి చేసే ప్రభుత్వం మళ్లీ రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని చిరు వ్యాపారం చేసే వృద్ధురాలు అనసూర్య కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 4వ డివిజన్ రిక్షాల బజార్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య పర్యటించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని శ్రీకావ్యకు స్థానికులు, ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఏం చేస్తుంటా నువ్వు? ఎవరు రావాలి కోరుకున్నా? ఎవరు రావాలనుకుంటున్నా? మళ్ళీ ఎందుకు? నీకు పింఛన్ వస్తుందా? పింఛన్ కోసం కాదు, పెట్టినందుకు కాదు, మంచితనాలు చూడాలి. రాయేశారు చూడ పాడం తీయలేక తీశారు. పెట్టుకొని గెలవాలి. వస్తాడు 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 వస్తాడు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ఒంగోలు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు వివరించి మళ్లీ వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు. ప్రతి ఇంటికి వెళుతున్న శ్రీకావ్యకు ప్రజలు హారతులిచ్చి పూల వర్షం కురిపించారు. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతు పలకాలని, సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే రావాలంటే వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ ఓట్లు వేయాలన్నారు. చిరు వ్యాపారం చేసుకునే వృద్ధురాలు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసే జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలవాలన్నారు. జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసి చంపాలని చూడడం దారుణమన్నారు. మళ్లీ జగన్ గెలుస్తాడన్నారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జలీల్, 4వ డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్, డివిజన్ అధ్యక్షులు కాళేషా, రాచమల్లు బ్రహ్మారెడ్డి, చానా, మున్నా, సాదిక్, బాజీ, కరీముల్లా, ఖాదర్, మౌలా, కరాటి కరీముల్లా, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆటలు
రాయవాది జాతి రెడీ చేసేవాళ్ళు కదా మీరంతా అదే అడిగింది మాకు తెలీదు వెళ్ళిపోయి స్టార్ట్ అయింది చెప్పాను అన్ని చేసుకుంటాం మేము పిల్లలు జల్లీలోనే తెచ్చిస్తారు మీరు పెళ్ళండి రేపు పెళ్ళి అందరికీ ఆంటీ రైట్ రైట్ మేము ఎక్కడ చేసాం ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సందర్భంగా టంగుటూరు మండలం వల్లూరమ్మ దేవస్థానంలో మాగుంట కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని దేవస్థానంలో నామినేషన్ పత్రాలపై కుటుంబ సభ్యులతో పాటు మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాలు చేశారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ప్రారంభం కావడంతో దానికి తోడు దశమి వచ్చిన సందర్భంగా తొలి రోజు నామినేషన్ వేయాలనే ఉద్దేశంతో కర్నూలు రోడ్డు బైపాస్లోని సిద్ధి విఘ్నేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో వాహనాల్లో కలెక్టరేట్ వద్దకు తరలివచ్చారు. నామినేషన్లు వేసేందుకు కలెక్టరేట్లోకి అభిమానులతో కలిసి వెళ్లారు. प्रणेत्रां वजेहमम्बां जगदेश्वरन्दां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थनादके शरण्ये त्र्यम्बके देवी
దైవబలం దదేవ లక్ష్మీ ప్రియంకృత్మా స్వరామి సమస్త సంమంగళ వదంతే సానో మంత్రేషు మూర్జం దుహాన భవానాం గ్రహాణం అత్యంత ఆనుకూలసిద్ధిరస్తు. అందరూ పెట్టమను. సైడ్ మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బలపరిచిన సిపిఎం అభ్యర్థులను సుత్తి కొడవలి నక్షత్రం ఓటు వేసి గెలిపించాలని, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలను ఓడిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ అన్నారు. సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చి అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని హనీఫ్ అన్నారు. దొనకొండలో పారిశ్రామిక కారిడార్, కనిగిరిలో నిమ్స్ వాన్ పిక్లో పరిశ్రమలు, ఫుడ్, ఆక్వా, వెజిటబుల్ ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించి వలస నివారణకు అడ్డుకట్ట వేయాలని కోరారు. కొత్తపట్నం హార్బర్, ఒంగోలు డైరీని సహకార రంగంలో నడపడం, దర్శిలో మోటారు డ్రైవింగ్ స్కూల్ నిర్మాణం, సంక్షోభంలో ఉన్న గ్రానైట్, పలకల పరిశ్రమను కాపాడి కార్మికుల ఉపాధిని నిలబెట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని, రోడ్లు, డ్రైనేజీ నిర్మించాలన్నారు. విద్య, వైద్యాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేకపోతే దేశం ఇంకా పతనావస్థకి చేరుకుంటుందని పేర్కొన్నారు. వామపక్షాల పార్టీలకు సంబంధించిన వారిని గెలిపించాలని కోరారు. సమావేశంలో హనీఫ్, కొండారెడ్డి, కాంకణాల జిల్లా కమిటీ సభ్యులు బి రఘురాం, వి బాలకోటయ్య పాల్గొన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని బీజేపీ మతోన్మాదాన్ని నుండి, అదేవిధంగా ఈ యొక్క ఉన్నటువంటి కూటమి నుండి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం భావిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినప్పుడు ఈరోజు రాష్ట్రానికి పెద్ద ఎత్తున మనకున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఈరోజు కూటమి కట్టింది. అట్లాగే రాష్ట్రాన్ని ఈ యొక్క మతోన్మాదుల నుంచి, అట్లాగే విద్రోహుల నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దళితుల మీద, మహిళల మీద, గిరిజనుల మీద, మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. అందుకనే ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ ఒక పార్లమెంటు, 8 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తూ ఉంది. ఇండియా వేదిక ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ ఈ 2 పార్టీలు బలపరుస్తూ ఉన్నాయి. అలాగే సిపిఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, అట్లాగే సిపిఐ పార్టీ అభ్యర్థుల్ని బలపరుస్తుంది. ఎన్నికల్లో ఈ ఇండియా వేదిక మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ గెలిపించాలని చెప్పి ప్రజానీకాన్ని సిపిఎం పార్టీ టీడీపీ కూటమి అభ్యర్థులైన, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులైన ఒక 13 అంశాల్లో జిల్లా ప్రజానీకానికి సమాధానం చెప్పాలి. అవి సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి, తాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి, జిల్లా వెనుకబాటుతనం ఉంది, రైతాంగ సమస్యలు ఉన్నాయి, కార్మిక వర్గ సమస్యలు ఉన్నాయి, విద్యా వైద్యం విషయాలు ఉన్నాయి, అట్లాగే రవాణా వ్యవస్థ ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ 13 అంశాల్లో ఇప్పుడు దాకా మీరు ఎందుకు వైఫల్యం చెందారో, మీరు ఇచ్చిన హామీలని అమలు చేయడంలో ఎందుకు వైఫల్యం చెందారో ప్రజానీకానికి సమాధానం చెప్పాలా.
ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం మీరు అనేక అబద్ధాలు మాటలు చెప్తా ఉన్నారు. అందుకని అబద్ధాలు ఇప్పటికైనా కట్టిపెట్టి జిల్లా ప్రజానీకానికి మీ వైఫల్యం చెందినందుకు కానీ మీరు ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ప్రజలకి ఓట్లు అడిగే హక్కు లేదు మీకు. పెద్ద పార్టీలు అయి ఉండొచ్చు, అధికారంలో ఉండొచ్చు, ఉపయోగం ఏముంది? కానీ జిల్లా ప్రజానీకానికి సంబంధించిన ఏ ఒక్క సమస్యను పరిష్కారం చేయకుండా ఏ ముఖం పెట్టుకుని ఈరోజు ఓట్లకు వస్తారు. కాబట్టి ప్రజానీకానికి కూడా మేము విజ్ఞప్తి చేసేదంటే విధానపరమైన తీర్పు జరగాలి, ప్రత్యామ్నాయాల మీద ప్రజలు దృష్టి పెట్టాలి, స్వేచ్ఛగా నిర్భయంగా ఓట్లు వేయాలి. బీజేపీని దానికి తొత్తుగా ఉంటున్న బీజేపీ కూటమిని దాని తొత్తు పార్టీలని జిల్లాలో అవకాశం లేకుండా చేయాలి. ఇండియా బ్లాక్ని సంపూర్ణంగా బలపరచాలని కోరుతున్నాం. ఈ రాష్ట్రానికి దేశానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ తిరిగి అధికారంలోకి రాకూడదని చెప్పని ప్రజలందరూ భావించాలని చెప్పని కోరుతున్నాము. ఎందుకనంటే బీజేపీ 10 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఈ కాలంలో విస్మరించారు. ఆచ్ఛాదన గురించి చెప్పారు, పేదరిక నిర్మూలన కోసం బ్లాక్ మనీని తెచ్చి ప్రజలందరికీ పంచుతామన్నారు, చెట్టెక్కిన ధరలని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు, అవినీతిని అరికడతామని చెప్పారు, ప్రభుత్వ రంగాన్ని సంరక్షిస్తామని చెప్పారు, సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని బయటకు తెచ్చి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఈ చెప్పినవన్నీ మనం ఒక్కసారి చూస్తే వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి పోతుంది. రైతు ఆదాయం రెట్టింపు కాదు, రైతుల ఆత్మహత్యలు రెట్టింపు అవుతూ ఉన్నాయి. ఏడాదికి 10 కోట్ల ఉద్యోగాలు అన్నవి, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నవి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టేటువంటి పథకాలు ప్రభుత్వం చేపడతా ఉంది. తరతరాలుగా ఈ దేశ ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి ధారాదత్తం చేస్తూ ఉన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ధరలకి, ఈ సమస్యలకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాల్లోకి వస్తూ ఉంటే మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి దేశంలో బీజేపీ కల్లోలం సృష్టిస్తుంది. అందుకనే లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికోసం బీజేపీ తిరిగి అధికారంలోకి రాకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ పార్టీకి ఎన్డీఏ కూటమికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేనలో మద్దతు ఇవ్వటం అత్యంత విచారకరం. అందుకనే వాళ్ళని ఓడించాలని చెప్పని మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు నచ్చి తమ కుటుంబాలకు ఆసరా కల్పించిన వైసీపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి జనసేన, టీడీపీ సానుభూతి పరులు, మహిళలు, యువకులు ప్రియా రోహిత్ ఆధ్వర్యంలో 8వ డివిజన్ ఈస్ట్ కమ్మపాలెం నుండి 60 కుటుంబాలు వైసీపీలో చేరారు. వారిని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం బాధ్యతగా పనిచేసి వాసనను గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో ఈస్ట్ కమ్మపాలెంలోని ప్రజలు పాల్గొన్నారు. అందరూ సీసీ అన్నారు. తింటే ఏమైంది, 100 మిగిలిలేదా అన్నాడు. అయితే నువ్వు తినరా చూద్దాం అన్నాడు. అవతల బాధ్యత తింటే ఏమిస్తావు అన్నాడు. బాధ్యత నువ్వు కానీ కోడి పెంట తిన్నట్ట మన అప్పులన్నీ తీరిపోతాయా? రోజు లెక్కలే కదా, అప్పులన్నీ 30,000 మిగులుతాయి అంటున్నాడు. ఏమయ్యా నిజంగానా? ఉంటాయి. అట్టాగైతే ఓ 25,000 నీరు కాదని పక్కనెట్టు. ఒకసారి బయట రమ్మా. బాణం పని చేయాల, తెత్తా ఇంకో బాణం తెత్తా. కూర్చో. పెళ్లి సంబంధం కుదిరిందా? మల్లార్పాడు సంబంధం గట్టిగా పట్టుకుంటే ఒక కలర్ టీవీ మాట నాకు వెనక తట్టుకుంటా. సరే అంటే కాదు, ఆడికి వెనకే నేను ఒట్టేయాల గురించి చెప్పుకోవడం కదా, లెక్కే ఉందా? నాకు ఒక సంగతి చెప్పు. నిప్పు లాంటి పిల్లరా అనుకున్నారు అంతా స్టిక్కోడి మనవరాలని. పెళ్ళి అయినాక 3వ నెలలో మొదలుపెట్టి నెలకొకటి మారుస్తుంది. అవునా కాదా? చారోడికి సంబంధం చూసేటప్పుడు పిల్లని చుట్టాలి నేను కూడా పోయా. ఆ పిల్లంత గుణవంతురాలు చుట్టుపక్కల ఎక్కడా లేదన్నారు. నాకు అట్నే అనిపించింది. మరి ఇప్పుడు ఊళ్ళో విడువందులో అడుగప్పా. నేను ఎగసాట్లు పట్టుంటే ఎగసాయిలో సాధక పథకాలు నాకు తెలుసు. నీ సొంత తమ్ముడు అనుకో అడుగు. మాట అన్నావు చాలు, కడుపు నిండిపోయింది. మాటలతో పని జరగదు.
మనీ కావాలా? అదేదో తోట మీద కాయ తోచుకుడు కాడుతా ఉంది, క్షణాల మీద మందు కొట్టాలంట. పైసలు కావాలి అబ్బాయి, నువ్వు ఎట్టాగైనా 10,000 సర్దాలా. 10,000 కాదప్పా, 5,000 అడుగు. పావు నోట్లో చేయబెట్టిదాను. మా సావుగారు మిరప తోటలకి పెట్టుబడి పెడుతున్నాడులే, నేనే తిరిగి కొంటున్నా. క్యాష్ ఎంత కావాలా? 10,000 25,000? ఆయన అడుగు మాట చెప్తా. మనోడు పైకి సర్దా. ఇంకోటి ఏంటంటే వాలంటీర్ సిస్టమ్ వ్యవస్థని వదులుకునే పొజిషన్లో ఎవరు లేరు. ఎందుకంటే ఇంటికి డోర్ డెలివరీ జరుగుతుంది ఇక్కడ. అదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు వాళ్ళని పట్టుకొని వాళ్ళకి లంచం ఇచ్చి, ఒక ఎంఆర్ ఆఫీస్ పోవాలన్నా వాళ్ళకి లంచం ఇచ్చి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లే చేస్తున్నారు ప్రతి పని. మీకేం కావాలమ్మా అని ఇంటికి వచ్చి అడుగుతున్నారు. సో ఈ సిస్టమ్ని వదులుకునే పొజిషన్ పబ్లిక్ లేరు. సో ఈ రోల్ మోడల్ ఏది వాలంటీర్ వ్యవస్థ అనేది. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రతి స్టేట్లో ఇదే సిస్టమ్ ఫాలో అవుతారు. ఎందుకంటే ఈ వచ్చే రిజల్ట్ చూసి అందరూ స్టేట్లో ఏంది కారణం అని కనుక్కొని మళ్ళీ ఈ వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ అంటే అందరికీ ఆలోచన గుర్తొస్తుంది. జగన్ గారు అంటే నెక్స్ట్ ఈ స్వచ్ఛమైన వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ అని అందరికీ అన్ని స్టేట్లో ఇంకా ఇదే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడున్న రేటు కమ్ముకుంటే మనకేం వస్తుంది? మట్టి వాడు బాగుంటాడే, మన అవసరం చూసి వచ్చాడు. 10 ఏళ్ళకి పట్టంతా తాకట్టు పెట్టమంటున్నాడు. రేపు లెక్కలు చేసే సరుకు వాడికి అప్పగించి మనం ఏడుతో కుక్కోవాలా. మిరపకాయ బంగారం ఏంది అంత హడావిడిగా వచ్చావా? రావణ బాగున్నాడా? ఏం బాగులేండి, లో బీపీ వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆసుపత్రిలోనా? రావణకు బీపీ లేదే, ఎందుకు వచ్చిందమ్మా? అసలు సంగతి తెలిస్తే మీకు వస్తుంది బీపీ. ఏంటో అంత ప్రమాదమా? నిండా మునిగిపోయామండి. మనం అనుకున్న పని అడ్డం తిరిగింది. అసలు విషయం చెప్పా. ఇక్కడ పెడదాం అనుకున్న ఇండస్ట్రీ క్యాన్సిల్ అయింది. ఎందుకని? ఎందుకే ఉంది, మనకంటే ముందు ఆ తమిళనాడులో ఆ సైడ్ కొని పెట్టారంట. మన కోసం ఆగిద్దా ఏంటి? అయితే ఇప్పుడు వరకు మనం చేసిన పని అంతా వేస్ట్ అండి. చివరకు ఆ సైడ్ కొని పెట్టారంట. అయితే ఇప్పుడు వరకు మనం చేసిన పని అంతా సిపిఎస్, జిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్స్ ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్స్ అసోసియేషన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలు రంగాభవన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలు చేయాలని, 25,000 కోట్ల పైబడి ఉద్యోగులకు ఉన్న పెండింగ్ బకాయిలు చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని సూర్యనారాయణ కోరారు. 30 రోజులు కష్టపడి పనిచేసిన తర్వాత 1వ తేదీ జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తదనంతరం వృద్ధాప్యంలో పెన్షన్ ఇవ్వడం ద్వారా ఉద్యోగులను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ద్వారా ఎదురైన సమస్యల పరిష్కరించడంతో కొంత ఆలస్యం జరిగిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కార్పొరేషన్కు చెందిన వారా లేక ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఐక్యవేదిక కో చైర్మన్ కరణం హరికృష్ణ, బాజీ పఠాన్, బి కేదారేశ్వరరావు, మాగంటి శ్రీనివాసరావు, పి వరకుమార్, పాండురంగారావు, ఎన్ మోహన్ రావు, రాము, నరసింగరావు, విజయ్ కుమార్, సురేష్, పివి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మేము తీసుకున్నటువంటి 12 అంశాలు సిపిఎస్, జిపిఎస్, ఓపీఎస్ ఈ 3 ముక్కల ఆటకి ఒక శాశ్వతమైన శాస్త్రీయమైన పరిష్కారం చూపాలని, అదే రకంగా ఇప్పటికే బకాయి పెండింగ్లో ఉన్నటువంటి 12వ వేతన సవరణ అంశం, పేరుకుపోయిన 25,000 కోట్ల పైచిలుకు బాకీలు, అలాగే 1వ తేదీనే జీతాలు, పెన్షన్ల చెల్లింపు, ఎన్ఎంఆర్ కంటింజెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులైజ్ చేయటం, కంటింజెంట్ ఎంప్లాయీస్ని రెగ్యులైజ్ చేయటం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం,
అలాగే పెన్షనర్లకు సంబంధించిన ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఉద్యోగుల హెల్త్ స్కీము, ఆరోగ్య పథకం, ఉద్యోగ ఉపాధ్యాయులకి ఇళ్ల స్థలాలు, ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఏకీకృత సర్వీస్ రూల్సు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఆర్టీసీలో ఉద్యోగుల విలీనం తర్వాత ఉత్పన్నమైన సమస్యలకి ఒక శాశ్వత పరిష్కారం. అదే రకంగా ఈ సమస్యల పరిష్కారానికి ఏదైతే ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉన్నదో ఆ ప్రస్తుతం ఉన్నటువంటి మెకానిజం వ్యవస్థ అర్థవంతంగా ప్రయోజనకరంగా ఫలితాల దిశగా ఫలితం ఇచ్చేటట్టుగా లేకుండా ఒక అపహాస్యం చేసే రీతిలో గత 5 సంవత్సరాల బట్టి వ్యవహరించినందువల్ల ఈ కన్సల్టేషన్ మెకానిజం కూడా ఒక రకమైనటువంటి అంటే ఎట్లయితే కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వాళ్ళకి లేబర్ కమిషనర్ గారి దగ్గర ఉభయ పార్టీలు చర్చ చేసి నిర్ణయం చేసేటువంటి ఉంటుందో ఆ రకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఇలాంటి అంశాల మీద ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, సంఘాల యొక్క ప్రతినిధుల యొక్క అభిప్రాయాలు సేకరించుకొని రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వీటన్నిటినీ సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మనం చేస్తాం. అన్ని విభాగాల్లోనూ అటెండర్ నుంచి డైరెక్టర్ వరకు ఎదిగేటువంటి సంచాలకుల వరకు ఎదిగేటువంటి పరిస్థితి ఉంది. కానీ కేవలం ఇక్కడ ఏ స్థాయిలో ఉద్యోగి ఉపాధ్యాయుడు నియమింపబడతాడో విద్యారంగంలో అదే హోదాలో పదవీ విరమణ చెందేటువంటి పరిస్థితి గత 20 సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. అంతకుముందు 939 జీవో, మళ్ళీ 302 జీవో ద్వారా జైలు పదోన్నతి పొందేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు అది కూడా లేకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎటువంటి విధంగా ఇక్కడ జరుగుతుంది అంటే జైలు పదోన్నతులు లేవు, డిఓ పదోన్నతులు లేవు, డిఓఈఓ పదోన్నతి లేదు, ఐఏఎస్ కానీ డైట్ కానీ ఇట్లాంటి లెక్చరర్ పదోన్నతులు ఉపాధ్యాయులు పొందేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అదే తరుణంలో +2 అనే నూతన ఎడ్యుకేషన్ విధానంలో +2 అనేటువంటి తీసుకొస్తే ఒకటే 10th క్లాస్ బోర్డు రద్దవుతుంది, ఇంటర్మీడియట్ బోర్డు అనేటువంటి ఉంటుంది. ఇక్కడ +2లో 9, 10, 11, 12 తరగతులు బోధించే వాళ్ళకి పీజీటీ అని చెప్తూ గెజిటెడ్ హోదా కల్పించకపోగా అదే ఇంటర్మీడియట్లో 11, 12 తరగతులు బోధించే వారికి గెజిటెడ్ హోదా కల్పిస్తాడు. బోర్డు ఏమో ఒకటే, కానీ వ్యత్యాసం జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల పైన వివక్షత కొనసాగుతుంది. దీనిపైన ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తీవ్రతరమైనటువంటి ఉద్యమాన్ని తీసుకునేటువంటి ముందుకు పోతామని చెప్పేసి రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, సమాఖ్య న్యాయ విధానం దేశంలో దెబ్బతింటోందని, దీన్ని కాపాడుకోవాల్సిన ప్రజలు, ప్రజాతంత్రవాదులంతా ముందుకు వచ్చి రానున్న ఎన్నికల్లో వాటిని రక్షించుకునేందుకు తగిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికలు అనే అంశంపై ఒంగోలు యూటీఎఫ్ కార్యాలయంలో సదస్సు జరిగింది. సదస్సుకు సిఐటియు నాయకులు దామా శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. భారత రాజ్యాంగం భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకువచ్చిందని లక్ష్మణరావు అన్నారు. 40 ఏళ్ల క్రిందట ఈ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందని చెప్పారు. తరువాత కాలంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలు విలువలు తగ్గుముఖం పట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను శాసించే స్థాయికి కార్పొరేట్ శక్తులు ఎదిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల బీజేపీ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయన్నారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉండాలి, దాన్ని బలపరిచే పార్టీలు మనుగడలో ఉండాలని లక్ష్యంతో ఆ పార్టీ పనిచేస్తుందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యవహారాన్ని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తీసుకువచ్చి దేశ సంపదను దోచేస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నా ఎవరూ నోరు మెదపని పరిస్థితి ఉందన్నారు.
కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాలం సుబ్బారావు, ఎం రమేష్, జీవి కొండారెడ్డి, పి కల్పన, శేషయ్య, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి? కొన్ని దేశాల్లో రాజరికాలు ఉన్నాయి. ఇప్పటికీ రాజరికాలని తెలుసు కదా. ప్రపంచంలో ఎక్కువ కాలం ప్రపంచంలో దేశాలను ఎవరు పరిపాలించారు? రాజులే పరిపాలించారు. రాజరికం అంటే వారసత్వం. రాజు కొడుకు రాజు అవుతాడు. ఇప్పటికీ ప్రపంచంలో 30-40 దేశాల్లో రాజరికాలే ఉన్నాయి. ఒక 60-70 దేశాల్లో నియంతృత్వాలు. నియంతృత్వం అంటే తెలుసు కదా, నియంత్రణ పరిపాలిస్తాం. రాజరికం మంచిదా, నియంతృత్వం మంచిదా, ప్రజాస్వామ్యం మంచిదా? డెఫినెట్గా ప్రజాస్వామ్యం మంచిది. దాంట్లో 100 లోపాలు ఉండొచ్చు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మొదటి అంశం, ఈ దేశంలో భారత రాజ్యాంగం పార్లమెంటరీ విధానాన్ని, ప్రజాస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టింది. మొదటి అంశం. 1952లో ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ జరిగింది. 52, 57, 62, 67, 71, 77. మొదటి 40 ఏళ్ళు కూడా మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిజాయితీ పరులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయాలకే తమ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు, వీళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికయ్యారు. 100 ఉదాహరణలు ఇంటికి చెప్పవచ్చు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. అప్పట్లో కాంగ్రెస్ ఉండేది, బీజేపీ అనేది ఇటీవల వచ్చిన పార్టీ, తెలుగుదేశం అనేది 40 ఏళ్ళకి వచ్చిన పార్టీ. కానీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉండేది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేది, స్వతంత్ర పార్టీలు ఉండేది. మీరు పెద్దవాళ్ళకి తెలుసు, స్వతంత్ర పార్టీలు ఉండేది, ఆ సోషలిస్ట్ పార్టీ అని ఉండేది, జనసంఘ పార్టీ అని ఉండేది. ఏ పార్టీ అయినా కావచ్చు. నిజాయితీ పరులు, నిబద్ధత కలిగిన వాళ్ళు, ప్రజాసేవకులు, సామాజిక కార్యకర్తలు తమ జీవితాన్ని రాజకీయాలకి, ప్రజలకి అంకితం చేసిన వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు గెలిచేవారు. ఒంగోలు నగరంలోని పలువురు మహిళలు బీజేపీలో చేరారు. మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరావు, దేవరపల్లి శ్రీలక్ష్మి నేతృత్వంలో పలువురు మహిళలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, ఖలీఫతుల్లా బాషా, బొద్దులేరి ఆంజనేయులు, మహిళా నాయకురాలు తీగల సత్యవతి, దేవరపల్లి శ్రీలక్ష్మి, చిట్టా తిరుమల, జజ్జర కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. పేదల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని వైసీపీ సీనియర్ నాయకులు ఈతముక్కల వాసి దాచూరి గోపాల్ రెడ్డి అన్నారు. ఈతముక్కల గ్రామంలో దాచూరి గోపాల్ రెడ్డిని వైసీపీ యువకులు, నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. నాకు వ్యక్తిగత కారణాలతో పాటు అనారోగ్యంగా ఉండడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని గోపాల్ రెడ్డి అన్నారు. కార్యకర్తల అభిమానం, బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇరువురి గెలుపును కాంక్షిస్తూ ఇబ్బందులు ఉన్నప్పటికీ మరలా తిరిగి ప్రజల్లోకి వచ్చి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఉద్దేశంతో రావడం జరిగిందన్నారు. నన్ను అభిమానించే నేతలు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి కలిసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి వచ్చిన 5 సంవత్సరాల నుండి వారు అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమవుతున్నందున వారి కళ్లలో ఆనందం, వారి కుటుంబాల్లో సంతోషం కనబడుతుందన్నారు. అందువలన మళ్లీ ఇలాంటి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం మండలంలో ప్రచారం చేసి అత్యధిక మెజార్టీ సాధించేందుకు కార్యకర్తలు పనిచేయాలన్నారు. కొత్తపట్నం వైసీపీ యువ నాయకులు రఘురెడ్డి నాయకత్వంలో యువకులు వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి
బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఎస్తూ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మా మండలం తరపున ప్రజల తరపున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, కొన్ని అనారోగ్యం కారణాల చేత ఇంకా కొన్ని రోజుల నుంచి నేను ఎడంగా ఉండటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ అధిష్టానం కానీ మేరకి మాకు అంత ఆరోగ్యంగా లేకపోయినా కూడా వాళ్ళ కోరిక మీదకి మరలా జగనన్న ముఖ్యమంత్రిగా చూసుకోవాలని, ఆయన చిన్న వయసు అయినా మాకన్నా బాగా 10 సంవత్సరాలు చిన్నవాడైనా ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకు అందే అవసరం కాబట్టి ఆయన మొన్నటిదాకా సైలెంట్గా ఉండటం జరిగింది. ఆయన మళ్ళీ వాసన గెలుపు కోసం, మన జగనన్న ముఖ్యమంత్రిని చేయడం కోసం అన్న మళ్ళీ తిరిగి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకోసం ఈరోజు ఈతముక్కల అన్నగారి స్వగ్రామమైన ఈతముక్కల్లో మేము కొత్తపట్నం మండలం యూత్ ఫోర్స్ మొత్తం వచ్చి గోపాల్ రెడ్డి అన్న గారిని కలవడం జరిగింది. ఆయన మంచి స్థానంలో ఉండాలని, అందరికీ మంచి చేయాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి చాలా అరుదుగా కనపడుతుంటారు. కనుక మనకి గోపాల్ రెడ్డి అన్న లాంటి వ్యక్తులు మనకు చాలా అవసరం. మన పార్టీకి కూడా అవసరం, మన యూత్కి కూడా అవసరం. కనుక ఆయన మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి రావటం, రాజకీయాలు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకోసం ఈరోజు వచ్చి అన్నని. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఒంటరితనం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీ ఔన్నత్యానికి పునాదులు అవుతాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.